హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎల్ఆర్ టెక్నికల్. ఈరోజు మనం వాట్సాప్లో కొన్ని సెట్టింగ్స్ చాలామందికి తెలియక వాటిని ఉపయోగించుకోవడం లేదు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు కనబడతాయి. అందులో సెట్టింగ్స్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఇందులో ప్రైవసీ సెట్టింగ్స్. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రైవసీ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా రకాల ఆప్షన్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్‌ది లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్. మనం వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. అలా మనకి కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళ అందరూ చూడవచ్చా? మన కాంటాక్ట్స్‌లో కొంతమందిని యాక్సెప్ట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అసలు ఎవరు చూడకుండా నోబడీ అని పెట్టుకున్నట్లయితే మనం వాట్సాప్ ఆన్‌లో ఉన్నామా లేదా అనేది కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా హూ కెన్ సీ వెన్ ఐ యామ్ ఆన్‌లైన్. ఎవరు మాత్రం చూడొచ్చు. ఏది లాస్ట్ సీన్ అని. ఎవ్రీవన్ చూడొచ్చు, లేదంటే ప్రతి ఒక్కళ్ళు. సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్. మన ప్రొఫైల్ పిక్చర్ అనేది అందరూ చూడవచ్చా? లేదా మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళే చూడవచ్చా? మన కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది చూడొచ్చు, లేదా చూడకపోవచ్చు అనే దానికి 3 ఆప్షను. అసలు ఎవరు చూడకూడదనుకుంటే ఇక్కడ నోబడీ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసినట్లయితే మన ప్రొఫైల్ పిక్చర్ ఎవరికీ కనబడదు. అదేవిధంగా లింక్స్. హూ కెన్ సీ లింక్స్ ఆన్ మై ప్రొఫైల్. మనం పెట్టిన ఏదైనా వీడియో లింక్ గానీ, లేదా వెబ్ లింక్ గానీ ఓపెన్ చేయాలంటే ప్రతి ఒక్కరూ చేయొచ్చా? లేదా మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళే చేయొచ్చా? మనం స్టేటస్ పెట్టినట్లయితే మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళే చేయొచ్చా? లేదా మన కాంటాక్ట్‌లో కూడా కొంతమందిని ఎక్సెప్ట్ చేసి, అంటే కొంతమందిని మినహాయించుకొని కొంతమందే చూసే విధంగా పెట్టుకోవచ్చా? లేదా ఎవరు చూడొద్దనే దాన్ని నోబడీ పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా స్టేటస్. మనం పెట్టే వాట్సాప్ స్టేటసు ఎవరు చూడాలి? మై కాంటాక్ట్స్ అంటే మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలా? మన కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు కొంతమందిని మినహాయించుకొని చూడాలనా? లేదా ఒక్కళ్ళిద్దరికి ఎంతమందైతే ఈ స్టేటస్ చూడాలనుకున్నారో వాళ్ళని కూడా ఓన్లీ షేర్ విత్, అంటే కాంటాక్ట్స్‌లో కొంతమందికి మాత్రమే కనబడే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలౌ షేరింగ్. ఎలౌ షేరింగ్ అంటే మనం పెట్టిన స్టేటస్‌ని మళ్ళీ రీపోస్ట్ వేరే వాళ్ళు కూడా దాన్ని డైరెక్ట్‌గా స్టేటస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలౌ షేరింగ్‌ని గనక ఆన్‌లో పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం పెట్టిన స్టేటస్‌లు ఫేస్‌బుక్‌లో మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకేసారి మనం వాట్సాప్‌లో పెట్టినట్లయితే ఆటోమేటిక్‌గా అది ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వాటి స్టేటస్‌లోకి కనబడుతుంది. అదేవిధంగా రీడ్ రిసిపియెంట్స్. చూడండి, ఇక్కడ ఇఫ్ టర్న్డ్ ఆఫ్ యూ వోంట్ సెండ్ ఆన్ రిసీవ్డ్ రీడ్ రిసిప్ట్స్ ఆర్ ఆల్వేస్ సెంట్ ఫర్ గ్రూప్స్. మనం ఒకవేళ స్టేటస్ పెట్టుకున్నట్లయితే ఆ స్టేటస్ ఎంతమంది చూశారు అనేది మనకు అర్థమవుతుంది. అదే దీన్ని గనక ఆఫ్‌లో పెట్టుకున్నట్లయితే మనం స్టేటస్ పెట్టుకుంటే ఎంతమంది చూశారో తెలియదు. మనం కూడా వేరే వాళ్ళ స్టేటస్ చూసినా కూడా వాళ్ళకి కూడా తెలియదు. ఈ ఆప్షన్ దీనికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ మెసేజ్ టైమర్. డిఫాల్ట్ మెసేజ్ టైమర్ అంటే మనం ఎవరికైనా వాట్సాప్ ద్వారా ఏదైనా ఫోటో గానీ, వీడియో గానీ పంపిస్తే 24 అవర్స్ గానీ, 7 డేస్ గానీ, 90 డేస్ గానీ ఇలా కొద్ది రోజుల్లోనే ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే విధంగా పెట్టుకోవడాన్ని డిసపియరింగ్ మెసేజెస్ అని ఉంటుంది. గ్రూప్స్. ఇక్కడ చూడండి, గ్రూప్స్. ఈ గ్రూప్స్ క్లిక్ చేసినట్లయితే ఎవరైనా మనల్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళకి తెలపాలనుకున్న గ్రూప్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. మనల్ని ఓన్లీ మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మై కాంటాక్ట్స్‌ని క్లిక్ చేయాలి. మై కాంటాక్ట్స్ అంటే కొంతమంది మాత్రమే అవకాశం ఇవ్వాలనుకుంటే ఇక్కడ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ లిమిట్ అని కొంతమందికి ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, అవతార్ స్టిక్కర్స్. అంటే మన ఫోటోని ఏదన్నా ఒక బొమ్మలాగా క్రియేట్ చేసి పెట్టుకోవడానికి సేమ్ అయ్యే ఆప్షన్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ లైవ్ లొకేషన్. మన లొకేషన్‌ని ఆన్‌లో పెట్టుకొని మనం ఎక్కడున్నాం అనేది వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చనమాట వాట్సాప్ ద్వారా. ఇక్కడ కాల్స్ చూడండి,
సైలెన్స్ అన్నోన్ కాలర్స్. సపోజ్ మీకు వాట్సాప్లో అంటే మీ మొబైల్లో నెంబర్స్ కానీ సేవ్ లేని వాళ్ళు మీకు డైరెక్ట్ కాల్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్గా సైలెన్స్లో ఉంటాయి. మనం ఇది ఆన్ చేసుకున్నట్లయితేనే, లేదంటే మనకు కూడా డైరెక్ట్ కాల్ వస్తుంది. ఇది ఆన్లో పెట్టుకుంటేనేమో మనకి వాళ్ళు ఫోన్ చేసినా కానీ మనకి రాదు, సైలెంట్లో ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకి కాల్ వస్తుంది. ఇక్కడ చూడండి కాంటాక్ట్స్. మనం ఏమన్నా కొంతమందిని ఊరికే మెసేజ్ పంపిస్తున్నా ఏదన్నా ఇబ్బందిగా అనుకుంటే దాన్ని మనం బ్లాక్ చేసుకున్నట్టయితే ఇక్కడ బ్లాక్డ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం అయితే ఎవరిని బ్లాక్ చేయలేదు. మనం ఎవరిని బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసినట్లయితే బ్లాక్ చేసేయచ్చు. వాట్సాప్ కాంటాక్ట్స్ ఆర్ సేవ్డ్ టు యువర్ వాట్సాప్ అకౌంట్ టు మేనేజ్ దెమ్ అక్రాస్ డివైజెస్. మన వాట్సాప్ కాంటాక్ట్లని అంటే ఈ ఒక్క వాట్సాప్ ద్వారా వేరే దాంట్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇంకొక మొబైల్లో కూడా సేమ్ వాట్సాప్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఏమైనా చూడు చాట్ లాక్, యాప్ లాక్. మన యాప్కి లాక్ పెట్టుకోవచ్చు మన ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా, వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా మన ఫింగర్ ప్రింట్ ద్వారా దీన్ని యాప్ అన్లాక్ చేసుకోవచ్చు లేదా లాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాట్ లాక్, మనం కాకుండా వేరే వాళ్ళు మన మొబైల్ నుంచి చాట్ చేయడానికి వీలు లేకుండా దీన్ని కూడా ఆన్ చేసుకొని మనం ప్రైవసీ పొందొచ్చు. ఇంకా చూడండి ఇవి అవసరం లేదు ఈ సెట్టింగ్స్ అనేవి. ఇలా మీకు నచ్చిన విధంగా ప్రైవసీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకొని వాట్సాప్ని కొంచెం సెక్యూరిటీగా వాడుకోండి.